హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. లాస్ట్ వీడియోలో పార్థసారథి గారి చామంతి వనాన్ని చూసాం కదండి. ఆయన టెర్రస్ గార్డెన్ మీద పెంచుతున్న ఈ చామంతులు ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ చూసాం కదండి. ఎన్ని వెరైటీ ఉందో చూసారు కదా. ఈరోజు మనం ఆయన ఈ చామంతుల్ని ఎలా పెంచుతున్నారు, ఇంత హెవీ బ్లూమింగ్ ఎలా వస్తుంది, ఏమేం ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ఎలా కేర్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. ఎన్ని వెరైటీస్ పెంచారో చూసారు కదా. ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నానండి. తప్పకుండా ఇది లాస్ట్ వరకు చూడండి. లో మెయింటెనెన్స్ ఉన్న ఈ క్రిసాంథమం ప్రాపగేషన్ గురించి కూడా తెలుసుకుందామండి. నమస్తే అండి పార్థసారథి గారు. మీ చామంతులు చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇది? 45 years నుంచి. 45 years. అప్పట్లో ఈ టెర్రస్ గార్డెన్ అనే పేరు లేదు. అవును. మొక్కలు పెంచేవాళ్ళు. బ్యాచులర్ గా ఉన్నప్పుడు కూడా మన గార్డెన్. అవును. అల్వాల్లో ఒక నర్సరీ పెట్టాలని ట్రై చేశాను. పెట్టాను కూడా, కానీ ఇన్ ఆప్షన్స్ ఎవరినో పెడితే పాడు చేసేవాడు. అందువల్ల ఇంకా అది ఆపుకుని నర్సరీయే మీ ఇంట్లోనే తయారైపోయింది అనమాట. ఇలా నర్సరీ కన్నా ఎక్కువే ఉన్నాయండి మొక్కలు మీ దగ్గర. దీంట్లో అమ్మటం కొనటం అట్లాంటివి ఏం లేవు ఇక్కడ. ఎవరు అడిగినా కూడా స్పేర్ ప్లాంట్స్ ఎప్పుడు పెంచి అట్టు పెడతాము, వాళ్ళకి ఇచ్చేస్తాను. జూలై ఆగస్ట్ రమ్మంటాను యూజువల్ గా. జూలై ఆగస్ట్ లో చామంతి ఎందుకంటే మన సాంప్రదాయ ఫ్లవర్ చామంతి. పాత రోజుల్లో లాగా పసుపచ్చ చామంతులే కాదు, ఇప్పుడు ఎన్నో వందల రకాల చామంతులు వచ్చినాయి. మోస్ట్ ఎక్సర్ట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టిష్యూ కలర్ ప్లాంట్స్ ఇప్పుడు లేటెస్ట్ కొంచెం క్రేజ్. ఈ టిష్యూ కలర్ ప్లాంట్స్ ఏంటంటే అవి దే డోంట్ సర్వైవ్ మోర్ దాన్ 1 సీజన్. కాబట్టి ఎవ్రీ టైమ్ దే డోంట్ ప్రొడ్యూస్ సక్కర్స్ లైక్ దిస్. దే డోంట్ ప్రొడ్యూస్ సక్కర్స్ అంటే వేరు నుంచి వచ్చిన మొక్కలు. ఇవి మామూలు మన దేశవాళీ చామంతులు అన్నిట్లోనూ కూడా మీకు పొలాల్లో వేస్తున్నారు కదా ఇప్పుడు చామంతులు, ఇవన్నీ కూడా వాటిల్లో మీకు ఈ మొక్కలు పెరుగుతాయి. కానీ నేనేం చేస్తానంటే వీటిల్లో ఏంటంటే ఈ వేరు నుంచి వచ్చే మొక్కల్లో ఇంత క్వాలిటీ రాకపోవచ్చు. ఇప్పుడు మీకు 10 మంది పిల్లలు పుడితే అందరూ ఒక రకంగా ఉండరు. పేరెంట్స్ ఒకటే అయినా యూ డోంట్ గెట్ క్లోన్స్. మరి అసలు మొక్క ఎలా వస్తుందండి? వస్తుంది ఎందుకంటే కటింగ్ పెట్టాయి. ఒక 3 ఇంచ్ పీస్ కత్తిరిచ్చేసి శుభ్రంగా మనం ఇచ్చేసి మీకు ఇది ఫ్లవరింగ్ సీజన్ అయిపోగానే ఇంతవరకు కట్ చేసి అది మీరు ఇసుకలో కోకోఫిట్ లేకపోతే ఇప్పుడు నర్సరీ ట్రేస్ వస్తున్నాయి కదా మార్కెట్ లో, నర్సరీ ట్రే లో కోకోఫిట్ మంచిగా నింపేసి దాంట్లో ఒక కొమ్మ మీరు పెట్టారంటే మీకు అది ఆటోమేటిక్ గా వస్తుంది. సేమ్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీలో మీకు డిటోరియేషన్ ఉండదు. ఈ సక్కర్స్ లో డిటోరియేషన్ ఉండడానికి అవకాశం ఉంది. సక్కర్స్ మాత్రం పెట్టొద్దంటారు. సక్కర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటారు. ఎందుకు ఇవి వస్తున్నప్పుడు ఇవి 100% వస్తాయి. కరెక్ట్ అంటారు. ఇవి కొమ్మల నుంచి తీసుకున్నవి మీకు ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. వేరు నుంచి వచ్చిన వాటిల్లో పువ్వు సైజు కానీ డార్క్ కూడా ఉండదు అంటారా కలర్? పువ్వు సైజు కానీ లేకపోతే దాని లైఫ్ టైం కానీ దానికి చేంజ్ కావడానికి వీలుంది. ఇవి దేశీ చామంతులా అండి? ఇది దేశీ. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయండి? దేశీ, హైబ్రిడ్? కలర్ షేడ్ ని బట్టి, తర్వాత ఫుల్ ఫ్లవరా హాఫ్ ఫ్లవరా మధ్యలో బొడ్డు ఉంటుంది, వాటిని బట్టి సైజుని బట్టి దాదాపు ఒక 5-6 రంగులు ఉన్నాయి. ఇప్పుడు కొన్నిట్లో మీకు మధ్యలో సెంట్రల్ పాయింట్ లో మీకు స్పేస్ ఉంటుంది, కొన్నిట్లో మంచి ముద్ద పువ్వులు ఉంటాయి. ఇవన్నీ బై కొమ్మలు వచ్చేస్తాయి. ఇవి కొమ్మలతో పెట్టచ్చు అంటారు. కొమ్మలు ఇది స్టెమ్ పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. మీరు 2 ఇంచెస్ స్టెమ్ కోసేసుకుని ఇసుకలోనో కోకోఫిట్ లోనో పెడితే వచ్చేస్తుంది. బట్ జూలై ఆగస్ట్ లో పెట్టాలి.
జూలై ఆగస్ట్ అది ఇది హైబ్రిడ్ ఎలాగా పెంచాలండి, దేశీని ఎలా పెంచాలి? ఏం అవసరం లేదు, మీరు శాండ్ ఉపయోగించాలండి. సాయిల్ మిక్చర్ లో శాండ్ ఇది మస్ట్. ఏమేమి ఉండాలండి? తప్పకుండా అన్నిట్లోనూ మీరు మామూలుగా సిమెంట్ లో మనకు ఇల్లు కట్టుకునే శాండ్ రేషియో చెప్పండి. రేషియో 1:1. కోకోపీట్ కోకోఫిట్ వద్దు, కోకోపీట్ వద్దు. కోకోఫిట్ వద్దు, ఆ, మీరు ఇసుకనే. ఇసుక. ఎర్రమట్టి అది ఓకే. పసుపు లేదు అంటే మట్టిని దగ్గర చేస్తలేదు. ఎర్రమట్టిలో ఇక్కడ హైదరాబాద్ ఎర్రమట్టిలో జిగురు ఎక్కువ ఉంటుంది. అది మీరు ఒక్కరోజు వాటర్ పోయకపోయినా లేకపోతే అది బాగా పట్టేస్తుంది, మీకు ఆల్మోస్ట్ సిమెంట్ లాగా ఉంటుంది, రూట్ గ్రోత్ ఉండదు. అందుకని మీరు కంపల్సరీగా ఇసుక కలపాలి. ఇది మీరు కోకోఫిట్ కలిపితే ఏమవుతుందంటే కోకోఫిట్కి వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ. మీరు అది నీళ్లు కొంచెం చామంతులకి మాత్రం కోకోపీట్ పనికి రాదు అంటారా? పోతాయి. చామంతులకి కోకోపీట్ పనికిరాదు. ఫాస్ట్ మిక్చర్ లో నేను ఐ డోంట్ అడ్వైస్. ఎప్పుడు వెయ్యరు ఎప్పుడు నేను వేయను. ఓకే. కోకోఫిట్ ఎప్పుడు అంటే సీడ్ కల్టివేషన్, నారు పెంచడానికి. వాటిల్లో కోకోఫిట్ మనం ట్రేస్ నర్సరీ ట్రేస్ లో కానీ లేకపోతే విత్తనాలు ఈవెన్ పాట్లు వెళ్ళినా కూడా కోకోఫిట్, ఎందుకంటే రూట్ తొందరగా దాంట్లో పోతుంది. కానీ దానికి కూడా పాత రోజుల్లో మేము ఇసుకే వేసాం. ఇసుక రెసిస్టెన్స్ ఉండదు, విత్తనం తలకాయ ఎత్తడానికి రెసిస్టెన్స్ ఉండదు. మామూలు మట్టి అయితే గట్టిగా పట్టుకుని విత్తనం నుంచి మొలక రాని. అందుకని కోకోఫిట్ మటుకు దీంట్లో నేను ఐ డోంట్ అడ్వైస్. మీరు కంపోస్ట్ లో దేన్ని చెప్తారు ఇంపార్టెంట్ గా? పచ్చివేలేరు అంటే కౌడంగ్. ఓకే. అంటే మామూలు గేదెది కూడా వాడచ్చు. ఓకే. అది డ్రై అంటే ఒక 6 months అలా ఉంచితే మంచిది అంటారు కదండి. కొంచెం సెమీ వెట్ గా ఉంటే అమోనియా దాంట్లో ఫార్మ్ అవుతుంది. అమోనియా అంటే నైట్రోజన్ కదా, అది ఉంటుంది. ఏదైనా పశువుల ఎరువు అంత డబ్బు పెట్టి మీరు వర్మీ కాంపోస్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలు పోసి ఆర్గానిక్ మంచిదంటారా, కెమికల్ మంచిదంటారా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కి? అయితే ఏంటది ఫర్టిలైజర్ మీ పశువుల ఎరువే. కానీ ఇప్పుడు మీకు మరి ఎన్పీకే అవి చాలా మంచివి. ఎన్పీ మీకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఎన్పీకే ఒకటి, రెక్సోలిన్ అని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. రెక్సోలిన్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా అవసరం. చాలా మంది మంచి గ్రోత్ ఉంది కానీ ఫ్లవర్స్ రావటం లేదు అంటే కారణం మైక్రో న్యూట్రియంట్స్ లేకపోతే. బడ్స్ బాగా ఫామ్ అవ్వాలంటే ఏమేం కావాలండి? మొత్తం మైక్రోన్యూట్రియంట్స్ మస్ట్. మైక్రోన్యూట్రియంట్స్ ప్లస్ బేసిక్ సాయిల్, స్ట్రాంగ్ సాయిల్. అంటే ఎర్రమట్టి మంచిదంటారా, నల్లమట్టి మంచిది? చామంతులకి ఎర్రమట్టి మంచిదంటారా, నల్లమట్టి? అన్నిటికీ హైదరాబాద్ ఎర్రమట్టి. అంటే నల్లమట్టి ఉన్న చోట కూడా పెరుగుతాయి కదండి? పెరుగుతాయి. ఏదైనా నల్లమట్టిలో కూడా ఇసుక, నల్లమట్టి కూడా మీకు బొమ్మలు చేస్తారు. నల్లమట్టితో బొమ్మలు చేస్తారు. కాంపౌండ్ వాల్స్ హైదరాబాద్ లో అన్ని కూడా ఎర్రమట్టితో పెట్టింది. తర్వాత సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. జిగురు ఎక్కువ ఉన్న చోట వేళ్ళు పాకడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇసుక ఇది మస్ట్. ఏ పాటింగ్ మిక్స్ అయినా ఇసుక ఉండాలి కంపల్సరీ. నాకు అడవి బాగుంది అని మీకు అనిపిస్తే నేను చేసే పని ఇదే. రివర్ శాండ్ తప్పకుండా వాడాలి, కంపల్సరీగా వాడాలి. ఇవేంటండి పాట్స్? ప్లాస్టిక్, మామూలు ప్లాస్టిక్ పాట్స్. ఇవి మామూలుగా మన వెజిటబుల్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇవే వాడుతున్నారు కదా. వెజిటబుల్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇవే వాడుతున్నారు. మిల్క్ ప్యాకెట్స్ కి ట్రాన్స్పోర్ట్ కి ఇవే వాడుతున్నారు. ఇది నేను మొక్కలకు కూడా ఇదే నేను వాడుతున్నాను. నేనే మొదలు పెట్టాను ఈ పద్ధతి. కారణం ఏంటంటే దీనికి మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు. చాలా సందులు ఉంటాయి, వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎట్లాగైనా మీకు మన్ను బయటికి రాదు. చాలా మంది అనుకుంటారు మన్ను కూడా తోసుకొస్తుందని, అని రాదు. మన్ను రాదు. హైదరాబాద్ సాయిల్ గట్టిగా ఉంటుంది, ఒకసారి వాటరింగ్ చేసిన తర్వాత రాదు. బట్ వాటర్ ఎక్సెస్ వాటర్ పోతుంది. చెప్పండి. ఇది మీరు ఫ్యాక్టరీలో జీడిమెట్లలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉంటుంది, నాచారంలో ఉన్నాయి. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ తీసుకుని కొనుక్కుంటే మీకు ఈజీగా ఉంటుంది, చీప్గా దొరుకుతుంది. ఎంత పడుతుంది అంటారు? 50 రూపాయలు దొరుకుతుంది. ఇక్కడైతే మీకు 150, 200. లైఫ్ కూడా ఇస్తుంది కదండి ఇది? బాగానే లైఫ్ ఇస్తుంది.
ఎన్నాళ్ళు ఉంటుంది? 5 years 6 years ఇస్తుంది. మీరు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ యూజ్. ఇట్లా పట్టుకుని గట్టిగా గుంజితే అది అవి పోతాయి. అదే అలానే పెట్టేసి ఉంచాలి, ఎక్కువ అటు ఇటు లిఫ్ట్ చేయకూడదు. ఇది మీరు ఎలివేటెడ్ గా ఎందుకు పెట్టారంటే, నేను చాలా మంది ఇప్పుడు కిందకి వంగి చూడలేరు. తర్వాత సాయిల్ కి వాటర్ తగలదు, వాటర్ ఈజీగా డ్రై అయిపోతుంది. తర్వాత మీ కంటికి దగ్గరగా ఒక లెవెల్లో ఉంటాయి మొక్కలు, చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఇవి స్టాండ్స్ మీరే తయారు చేశారా? నా కార్పెంటర్ అంటే ఇష్టం, మేమే తయారు చేస్తాం. ఇలా చేసుకున్నాం. ఇవి గోవాలు, జస్ట్ ఇది ఏమంటారు, గోవా అంటారు దీన్ని. దీని మీద నుంచి ప్లాస్టింగ్ చేస్తుంటారు కదా, దానికి కొంచెం స్టాండ్స్ తయారు చేసి కొంచెం హైట్ ఎలివేట్ చేస్తాం. ఇలా ఉండడం వల్ల మీకు ఈజీగా రూఫ్ కొంచెం సేఫ్, వాటర్ పోసుకోవడానికైనా క్లీన్ చేసుకోవడానికైనా బాగుంటుంది. ఒంగుని చూసే మనుషులు చాలా తక్కువ. అవును, అది కూడా ఇంపార్టెంట్. కళ్ళకి దగ్గరగా ఉంటుంది. మీకు ఒక లెవెల్లో అరేంజ్ చేసినట్టు ఉంటుంది కదా, మీకోసం అరేంజ్ చేసినట్టుగా కాకుండా అది ఒరిజినల్ గానే అట్లా ఉంచుతా. రోజ్ గార్డెన్ బేసికల్లీ నాది రోజ్ గార్డెన్. నేను 7 years బ్యాక్ మీ దగ్గర వచ్చానండి, అప్పుడు ఫుల్ రోజ్ గార్డెన్ ఉంది, చాలా బాగుంది. గ్రాడ్యువల్ గా వీళ్ళు ఈస్టర్న్ సన్ పోయింది, వెస్టర్న్ సన్ పోయింది, వెనకాల డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి. అవి కూడా ఆఫ్టర్ 2-2:30 నాకు సన్ ప్రాబ్లం అయింది, డిఫిషియన్సీ ఆఫ్ సన్ లైట్ వచ్చింది. అప్పటికి మీరు చూస్తారు నేను లైట్లు పెట్టాను, ఇది రా బల్బ్, మన రెడ్ లైట్ బల్బ్, ఇది పెట్టి కొంచెం ఈ చామంతులకు హెల్ప్ చేస్తున్నాను. అట్లా ఏదైనా న్యాచురల్ లైట్, న్యాచురల్ వెంటిలేషన్ ఉన్నంత ఎఫెక్టివ్ గా ఇవి ఉండవు. బట్ చామంతులు 4 hours నైట్ కూడా లైట్ పెట్టించుతారా అండి? నైట్ లైట్ 2 hours 3 hours పెడితే ఆఫ్టర్ 6 9 o'clock పని చేస్తాం. అప్పుడు బడ్స్ బాగా ఫామ్ అవుతాయి అంటారా? అప్పుడు కొంచెం గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు గ్రోత్ కావాలంటే ఎప్పుడు కూడా మీకు సన్ లేని గ్రోత్ లేదు, సన్ ఉండాలి. సన్ ఉంటే మీకు దీంట్లో ఒక డిఫరెన్స్ చెప్తా, డార్క్నెస్ వేరు, నీడ వేరు, వెలుతురు వేరు. అవును, చెప్పండి డిఫరెన్స్ చెప్పండి. సన్ కింద మీరు లైట్ ని మీరు ఎంత ఇంటెన్సిటీ కావాలంటే అంత ఇంటెన్సిటీ మీరు తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు కానీ, బట్ దట్ ఈస్ నాట్ డార్క్నెస్. మీరు నీడ మీరు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నా, నేను నీడ క్రియేట్ చేసిన ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని తగ్గిస్తున్నాం మనం. అంతేగాని అండర్ ది స్కై ఉండాలి. ఏ ప్లాంట్ అయినా బాగా రావాలంటే ఇట్ మస్ట్ బి అండర్ ది స్కై. అండర్ ది స్కై ఉండాలా, కంట్రోల్ టెంపరేచర్ ఉండాలా. మనకు హైదరాబాద్ ఇది బెస్ట్ క్లైమేట్. నవంబర్ నుంచి మీకు అన్ని ఫ్లవరింగ్ సీజన్ నవంబర్ నుంచి మీకు ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి 20th నుంచి మీకు నిమ్మలంగా హీట్ స్టార్ట్. మీరు సీజన్ కి తగ్గట్టుగా ఫ్లవర్స్ వేస్తూ ప్లాంట్స్ వేస్తూ ఉంటారు, సాప్లింగ్స్ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అదే షేడ్ నెట్ వేస్తాను సమ్మర్. అది చిన్న మొక్కలు సాప్లింగ్స్, చిన్న మొక్క. నేను ఒకసారి నా గార్డెన్ లో ఒక మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ అవి కొంటాం అనేది జరగదు, యూజువల్ గా జరగదు. ఒక పెతూనియా తప్ప. పెతూనియా ఏంటంటే వాళ్ళు మెకనైజ్డ్ సిస్టమ్ ఉంటుంది, సీడ్స్ చాలా పల్చగా ఉంటుంది, అది మనం వేయలేము. అది వాళ్ళు ఒక ఓవెన్ లో పెట్టి దాన్ని ఆర్టిఫిషియల్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి వేస్తారు. అది ఒకటే నేను సీజనల్ గా వేసుకుంటాను. ఈ చామంతులు అయితే నా దగ్గర ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు, ఎక్స్చేంజ్లు వస్తుంటాయి. నా దగ్గర మీకు తెలుసు కదా, ఒక 56-60 వెరైటీలు చామంతులు, చాలా కలర్స్. అవి నా గార్డెన్ నిజంగా అవి కాపాడుతున్నాయి. లేకపోతే నేను డిసప్పాయింట్ అయ్యేవాడినేమో. చామంతులు, యాస్టర్స్, ఈసారి జర్బరా కూడా పెట్టాను. ఎన్పికే గురించి నైట్రోజన్ మీకు నేచురల్ నైట్రోజన్ మీకు ఉరుములు మెరుపుల వల్ల వస్తాయి. వానల్లో తడిస్తే అది నైట్రిక్ ఆక్సైడ్ అయి కింద భూమికి చేరి భూమిలో ఉన్న సాల్ట్స్ తో కలిసి నైట్రేట్ ఫార్మ్ అవుతుంది. అందువల్లనే మీకు భూముల్లో మనం మట్టి తీసి తవ్వి పారేస్తున్నామా, పొలంలో మన్ను ప్రతి సంవత్సరం మనం పాటలో తీసి పారేసినట్టు పారేస్తున్నామా? లేదే. ఎందుకు పారేయటం లేదంటే దాంట్లో మనం కాంపోస్ట్ మొక్కలు, వేస్ట్ మొక్కలు, కొన్ని జనము అట్లాంటివన్నీ వేస్తున్నాం, మినుములు, పల్సెస్ మొక్కలు అవన్నీ వేసి అవన్నీ దాంట్లో తిరగదొరుకుతున్నాం. ప్లస్ వానాకాలంలో వచ్చే ఒక మెరుపు వల్ల దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ తయారయ్యి భూమిని చేరి
మీకు ఎన్రిచ్ చేస్తుంది. ఫీడ్స్ అన్నీ ఎన్రిచ్ అవుతున్నాయి ఇన్ న్యాచురల్ వే. దానికి మీరు మైక్రో న్యూట్రియంట్స్ వాటి కోసం మీరు పశువుల ఎరువు అవన్నీ కలుపుతారు. ఫాస్ఫరస్ అండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి కూడా ఎలా వస్తాయండి? ఇవన్నీ మీకు పశువుల ఎరువులో ఉంటాయి, పశువుల ఎరువులు ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి. కానీ నైట్రేట్, ప్యూర్ నైట్రేట్ మీకు మీకు వాన వల్ల కూడా అందుతుంది. ఒక మెరుపు మెరిస్తే మీకు అదే రెయిన్ వాటర్ మొక్కలకి అందినప్పుడు చాలా బాగా వస్తాయండి, చిగుర్లు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇదే మెరుపుల వల్ల నైట్రేట్ డైల్యూట్ ఫామ్ లో నైట్రేట్ భూమి చేరుతుంది. భూమిలో ఉన్న సాల్ట్స్ తో చేరంగానే నైట్రేట్స్ ఆటోమేటిక్ గా భూమి అంతా ఎన్రిచ్ అయిపోతుంది. ఒక వాన కురిస్తే మీరు కొన్ని వందల బస్తాల నైట్రేట్ మీరు భూమిలో పోసినంత న్యాచురల్ గా దొరుకుతుంది. అందుకని ఆ రైనీ సీజన్ లో మనకి అంత హెవీ గ్రోత్ ఉంటాయి మొక్కలు ఉంటుంది. కాబట్టి మనం పొలాల్లో మట్టి తీసేయలేం, వీటి వల్ల తీసేయచ్చు. ఎక్కువ యూరియా కెమికల్స్ వేసిన వల్ల కొంతకాలం సర్ఫేస్ సాయిల్ పాడవుతుంది. ఆ సర్ఫేస్ సాయిల్ పాడు కాకుండా ఉండటం కోసమే మీరు పొలాల్లో ఏం చేస్తారు, మీరు ఇప్పుడు చెప్పారే కూరగాయలు అవి ఇవి చేసి కుళ్ళబెట్టి సాయిల్లో కలిసిపోయిన తర్వాత ఆ మందు వేయాలి. కానీ మీరు డైరెక్ట్గా కూరగాయలు తరిగేసిన చెత్త చెదారం అంతా మొక్కల్లో వేస్తే దాంట్లో పురుగులు ఉంటాయి. అంతా మీకు క్లీన్గా ఉండాలి కదా, పాట్ కానీ భూమి కానీ ఏదైనా క్లీన్గా ఉండాలి. పెస్టిసైడ్ గురించి చెప్పండి. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే డ్రమ్స్లో ఇవన్నీ కలుపుతున్నారు. ఏది ఆవు మూత్రము, ఇంకా చాలా సింథటిక్ మెటీరియల్ అంతా కలిపి అల్లం రసం అంటారు, ఇంగువ కలుపుతున్నారు. చాలా ఇవన్నీ కలిపి ఆర్గానిక్ పెస్టిసైడ్, వేప ఆకులు కలుపుతున్నారు, వేప చెక్క కలుపుతున్నారు. ఇవన్నీ కలిపి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేస్తున్నారు. నా ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే నాకు కూడా చాలామంది తీసుకొచ్చి ఇచ్చారు కానీ ఐ ఫౌండ్ దట్ వాటిల్లో నాకు అంత ఎఫెక్టివ్నెస్ కనపడలేదు. మ్యాక్సిమం వాటి యూసేజ్ వల్ల రిపెల్లెంట్ అవుతాయి, దే మే రిపెల్ ది పెస్ట్. అంతేగాని అది క్యూరింగ్ అంటే నేను నమ్మటం లేదు. నేను దానికి ప్రూఫ్ కావాలంటున్నా. ఎట్లా ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. లెట్ ది అగ్రికల్చర్ మినిస్టర్ invite certain firms which are famous in this biological pesticides manufacturing లో ఉన్నవాళ్ళని పిలవండి, వాళ్ళ దగ్గర కల్టివేషన్ చేయండి. కేవలం మీరు ఆ పెస్టిసైడే వాడండి, బయోలాజికల్ పెస్టిసైడ్సే వాడండి. మీరు క్రాప్ తెప్పించండి, చూపించండి. ఆ కంపెనీలకు మీకు ISI ముద్ర వేయండి, అవి మార్కెట్లో పెట్టండి. అవి అందరు కొనుక్కుంటారు, అందరికీ ఉపయోగమే. బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ కాంట్రవర్సీ ఈస్ గోయింగ్ ఆన్, ఇది కొంతమంది సైంటిస్టులు ఓపెన్గానే చెప్తున్నారు, మీరు అవి వాడద్దు అని చెప్తున్నారు. ఏం స్ప్రే కొడుతూ ఉంటారండి ఏదన్నా చీడపీడలు వచ్చినప్పుడు? అన్ని కెమికల్స్, అన్ని మార్కెట్లో దొరికే కెమికల్ పెస్టిసైడ్సే వాడతాను. ఇంకా నీమ్ ఆయిల్ బాగా ఆయిల్ కలుపుతాను, ఇంకా ప్యూర్ నీమ్ ఆయిల్. ఇది మామూలుగా మీరు వేప కషాయం చేస్తాం కదా, వేప పిండి తీసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఒక 3 days అయిన తర్వాత అవి స్ప్రే చేస్తాం. నా ఉద్దేశం ఏంటంటే, అయితే వేప పిండిలో నైట్రోజన్ 8% నైట్రోజన్ కూడా ఉంటుంది. అందువల్ల వేప కషాయం ఎందుకంటారంటే దాంట్లో ఇండైరెక్ట్ గా యూఆర్ సప్లైయింగ్ నైట్రోజన్ టు ది ప్లాంట్. మనం మొక్కలు పెట్టేటప్పుడు ముందు కలపాలి కదండి అది పెస్టిసైడ్ గానే వేపపిండి, వేరుశెనక్కాయల పిండి, వీటన్నిటిలో కూడా మీకు 8% నైట్రోజన్ ఉంటుంది. కానీ ఆముదం చెక్క ఇంకా మంచిది, కానీ వాటిలో పెస్ట్ని అబ్జర్వ్ చేసే, పెస్ట్ని పెంచే గుణాలు ఉన్నాయి కాబట్టి అవి వాడటం లేదు మనం. యాక్చువల్గా నేనైతే రోజెస్కి కేవలం క్యాస్టర్ కేకే వాడేవాడిని. క్యాస్టర్ కేక్ చాలా మంచిది నీమ్ కేక్ కంటే, కానీ దాంట్లో పురుగు రావడానికి అవకాశం. మీరు నానబెట్టేటప్పుడు దాంట్లో లుకలుక పురుగులు వచ్చేస్తాయి. అయితే దాంట్లో కొంచెం పెస్టిసైడ్ వల్ల చచ్చిపోతుంది. కానీ వేపని బాగా దాంట్లో నైట్రోజన్ ఉంది, ప్లస్ ఇట్ ఈస్ రిపెల్లెంట్ పెస్టిసైడ్. వాసన చూసి వెళ్ళిపోతాయి, వాసన చూసి రిపెల్లెంట్ అంటే అదే కదా. మరి ఇవి పాలినేషన్ కి బటర్ఫ్లైస్, బర్డ్స్ ఇవన్నీ వస్తాయి కదండి? అన్నీ వస్తాయి. మీరు ఒక మాట చెప్పండి, మీ ఇంట్లో నీమ్కి మీకు మునక్కాడ చెట్లు ఉందన్నారు, గొంగళి పురుగులు ఉన్నాయన్నారు కదా. మీరు గొంగళి పురుగుని ద్వేషిస్తారు, మరి బటర్ఫ్లై పార్కులు ఎందుకు ఉంటున్నాయి? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. డేటా మనకు స్టాటిస్టిక్స్ ప్రకారం 49,000 కోట్ల రూపాయలు మనం పెస్టిసైడ్కి వాడుతున్నాం. పెస్టిసైడ్కి వాడుతున్నామంటే ఇంటర్మీడియట్ స్టేజ్ ఆఫ్ సీతాకోక చిలుక. సీతాకోక చిలుక వచ్చేది మీకు లార్వా దగ్గర నుంచే కదా. లార్వాలన్నీ మీరు చంపుతున్నారు కదా, అటువైపు ఏమో బటర్ఫ్లై కావాలి, ఇటువైపు లార్వాలు చంపుతున్నారు.
దాన్ని బట్టి మనకు కాంట్రవర్షియల్ మనకు ఉపయోగపడేది అందంగా ఉంటుంది. అది ఎట్టో లెట్ ఇట్ సర్వైవ్ ఇన్ ఫారెస్ట్. మన గార్డెన్లో మటుకు వద్దు, మన గార్డెన్లో మటుకు లార్వా వద్దు. మన పాలినేషన్ కి మాత్రం కావాలి, బటర్ఫ్లై పాలినేషన్ కి మాత్రం బటర్ఫ్లైస్ కావాలి, మనకు దీనికి వద్దు. ఈ మునగ చెట్టు చూసారా ఎంత హెల్దీగా ఉందో. కాయలతోటి చాలా బాగుందండి. మాకు కాయలు కొన్ని కోసిచ్చారు, చాలా టేస్టీగా ఉన్నాయి. వెజిటబుల్స్ కూడా బాగా పెంచుతారండి పార్థసారథి గారు. సక్కర్స్ వస్తుంది. ఏం ప్లాంట్ అండి? మీరు 100 మొక్కలు చేసుకోవచ్చు. డేజియా గోల్డ్. డేజియా గోల్డ్. దీంట్లో ఇంకోటి డేజియా గోల్డెన్ రాడ్స్ అని ఉంటుంది, మీకు బొకేస్ లో దొరుకుతుంది. అది ఊరికనే ఒక స్మాల్ రాడ్ లాగా ఉంటుంది. ఇది ఫుల్ ఫ్లవర్. ఇది సక్కర్స్ వస్తాయి, చూసారు కదా. పెరీనియల్ అండి, సీజనల్? ఇది 365 days పూస్తుంది. అంటే ఒకసారి పెట్టామంటే ఉండిపోతుందా? ఉండిపోతుంది, చాలా మొక్కలు వస్తాయి. సీడ్స్ వస్తుంటాయి. సీడ్ కాదు, కింద నుంచి మన క్యానస్ లాగా మెటటామర్ లాగా సైడ్ నుంచి కింద నుంచి. ఆ పువ్వు అయిపోగానే కింద నుంచి 10 మొక్కలు వస్తాయి. హలో అండి, మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారండి. సార్ ఇంత బాగా మొక్కలన్నీ పెంచుతున్నారు. మీరు ఫుల్ ఆయనకి సపోర్ట్గా ఉండి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు మీరు. మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి ఒకసారి. సార్ ఇలాగా అది కాదు, మా సార్ చేసిన వల్ల ఇది వల్ల మీరందరూ మా ఇంటికి వస్తున్నారంటే నాకు సంతోషం కదా, హ్యాపీ కదా, గర్వం. అవును అవును. ఈ మల్లె చెట్టుకి ఎంత ఉంటుందండి ఏజ్? అబ్బా, తీగ మల్లెనా అండి? ఓకే, అదే అంటే తీగలాగా వెళ్తుంది కదా పైకి, మామూలు మల్లె చెట్టు. ఓకే, అదొక మల్లె చెట్టు కదా. ఫిబ్రవరి మార్చిలో ఇవన్నీ మల్లెపూలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ వస్తాంలేండి. ఎంతో ఓపికతో మేము అడిగిన డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి పార్థసారథి గారు. 45 years గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్థసారథి గారి సలహాలు సూచనలు తప్పకుండా మనందరం పాటిద్దామండి. మనందరం కూడా ఇలాగే హెవీ బ్లూమింగ్ వచ్చేలాగా మొక్కల్ని పెంచుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.